క్యాంపస్ ప్రతి స్టూడెంట్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే ఫస్ట్ ప్లేస్. అమ్మా నాన్న చదువుకోవడానికి ఫీజు కడతారు, కానీ క్యాంపస్ చదువుకి బోనస్గా ఫ్రెండ్స్ని ఇస్తుంది, ఫ్యూచర్ని ఇస్తుంది, కొంతమందికి లవ్ని కూడా ఇస్తుంది. ఇక్కడ రేపటి ప్రోగ్రాం ఇవాళ తెలీదు, నిన్నటి ప్రోగ్రాం ఇవాళ గుర్తుండదు. ప్రతిరోజు ఒక కొత్త రోజే, ప్రతిదీ ఒక కొత్త జ్ఞాపకమే. శ్రీకాకుళం నుండి డైరెక్ట్గా ఈ క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ నాకు తెలియదు. సిటీలో గుంటలు బాగుంటారు అంతే, తర్వాత అర్థమైంది. ఇక్కడ ప్రతి వాడికి ఓ బ్యాచ్ ఉంటుంది, ప్రతి బ్యాచ్కి ఓ కథ ఉంటుంది. మాకు ఓ బ్యాచ్ ఉంది. మా కథ ఏంటో తెలియాలంటే ఓ 2 years వెనక్కి వెళ్ళాలి. రండి, మా కేరింతలు చూదురు గాని. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. హ్యాపీగా ఉండే మా లైఫ్లో ఏ రోజైతే రాకూడదు అనుకున్నామో ఆ రోజు రానే వచ్చేసింది. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు. ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలు బెదిరిపోని మిత్రులు. ఆ రోజులే బాగుండేవి కదరా, మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటావా? సుడు హీరోలు, ఒట్టి బుడ్డర్ ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల పాకెట్లు. సుతా పుసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు, ఒట్టి బుట్టర కానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు కానీ జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కళ్ళు పడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు. పాకిస్తాన్ కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్ కైనా వస్తారు బాటిల్ ఇప్పిస్తే. గెలరంగా బంగారం తాడు బంగారం
చూడు హీరోలు ఒట్టి బుట్టర్ కార్నులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టు పదోర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో వచ్చేయచ్చు పుస్తకం వీళ్ళ కథలు చెప్పుకొని గడిపేయచ్చు శకం కిల్లి మరి లొల్లి పెట్టే సెట్టి పిల్లలు అచ్చము పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యారు గనక పిచ్చము ఇజ్జత్ కి సవాలంటే ఇంటి గడప దొక్కరు బుద్ధి గడ్డి తిన్నారంటే తొట్టి దారి ఎడవరు ఆముఖం పంగన మన వారకం మూడే పాత్రలతో రోజు వీధి నాటకం శంభోలింగ ఈత్రికం కప్పాలు రాచకం ఎవరికి మూడుతుందో ఎంత ఉందో అరే ఆపురా రేయ్. అరే పాప ఏం రాబోయే పుకిలి ఫైనల్గా ఇది మా కథ.